విషయంలో నరసింహతి గారు కూడా అబ్జర్వేషన్ చెప్తారు. నరసింహతి గారు బేసిక్గా అంటే రియల్ ప్రాబ్లం ఏంటంటే మనకి రీటైల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరగాలండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే రేట్లు తగ్గాలి, ఫార్మర్కి ఎక్కువ కావాలి. సో దిస్ బడ్జెట్ ఈస్ టోటలీ ఫోకస్డ్. లెట్ us keep slightly the political discussion aside. Basically, it is very important that 1.52 lakh crore agriculture and allied sectors మీద ప్రొవిజన్ చేశారు. 10,000 బయో రీసెర్చ్ సెంటర్స్ టోటల్గా నెక్స్ట్ 2 yearsలో 1 crore ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ తీసుకొద్దామని చేస్తున్నారు. ఈ వెజిటబుల్ ప్రొడక్షన్ సప్లై చేయను లార్జ్ క్లస్టర్స్. సో ఇవన్నీ కూడా రిఫార్మ్ చేయడానికి అలొకేషన్ ఇచ్చారు. బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుందంటే అన్లెస్ ఇఫ్ యు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ మీరు రిచ్ అయిపోతున్నారు, పూర్ అయిపోతున్నారు, పూర్ కాక ఏమవుతారు. ద ప్రాబ్లమ్ ఈజ్ అగ్రికల్చర్ 3 చట్టాలు వచ్చాయి. ఆ 3 చట్టాలు హ్యావ్ డన్ దట్ మీ సర్టెన్ గ్రోత్ నోబెల్ కాజ్. స్టార్టప్స్ కి ప్రాధాన్యత ఇస్తాం, లేకపోతే ఇన్కమ్ స్టార్టప్స్ కి నరసింహతి గారు స్టార్టప్స్ కి ప్రాధాన్యత ఇస్తాం అగ్రికల్చర్ రంగంలో, దాంతో పాటుగా పరిశోధన రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అంటున్నారు. ఒక్క నిమిషం సార్, నేను ఎప్పుడైతే అలా కాదు, ఒక్క నిమిషం ఆగండి. 15% జీడిపిలో కంట్రిబ్యూట్ చేసేది 46% ఉన్నారు మీకు ఎంప్లాయ్మెంట్. మరి ఆ సెక్టార్లో ఇన్కమ్ పెంచకపోతే ఎలాగో? మీరు రిఫార్మ్ చేయనివ్వరు, రిఫార్మ్ చేసే ముందు అడ్డం పడతారు, పొలిటికల్గా అడ్డం పడతారు. ద ప్రాబ్లమ్ ఏంటంటే వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. హౌ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ జనరేషన్, ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ 46% ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దీనికోసం వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ప్రొడక్టివిటీ పెరగాలి. అందుకోసం దేర్ ఇస్ ఎ ఫోకస్ ఫర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్స్ మీద ఫోకస్. మూర్తి గారు ఒక్క నిమిషం మీరు అన్నారు కదా 15% కాంట్రిబ్యూషన్ ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ జీడిపిలో 46% దాదాపు 50% ఎంప్లాయ్మెంట్ ఉన్న దాంట్లో ఇన్కమ్ పెరగాలి అంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, వ్యవసాయదారులని, చిన్న సన్నకారు రైతులని, చిన్న ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఆధారపడినారో వాళ్ళని ల్యాండ్లెస్ చేయడమా ఈ కొత్త చట్టాల ద్వారా కానీ ఏదైనా? సో ఇక్కడ పొలిటికల్గా మాట్లాడొద్దు. మీరు అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏషియన్ కంట్రీస్ లో అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది మీరు ఒక్కసారి స్టడీ చేస్తే ఏషియన్ కంట్రీస్ లో అగ్రికల్చర్ భయం ఆయనకుంది, ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాదు ఏంటంటే షిఫ్టింగ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్, ఎంకరేజింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ డజంట్ మీన్ దట్ ఇంక్రీజింగ్ ఇన్ ప్రొడక్టివిటీ అండి. వారు చెప్పింది ఏంటంటే వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీ పెరిగితే ఆ రేట్లు రైతులకు వచ్చేది ఎక్కడ కూడా తగ్గకుండా ఉంటే వారు చెప్పిన దాంట్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్కి ఇబ్బంది ఉండదు అనేది ఒకటి. ప్రొడక్టివిటీ పెరగాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ కావడం కాదు కదా. వారన్న 45% ఎంప్లాయ్మెంట్ ఏదైతే వస్తుందో వ్యవసాయ రంగం నుంచి, మీరన్న బై 2047 ఇదే రకంగా ప్రభుత్వాల యొక్క వ్యవహారాలు ఉంటే 24% తగ్గుద్ది వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ అని చెప్పి నివేదికలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఇవాళ పెద్దగా వ్యవసాయ రంగానికి బాగా బూస్టింగ్ ఇస్తాము, రూరల్ ఇన్ఫ్రా ఇస్తామని చెప్పడమే తప్పితే ప్రైవేట్ పీపీపీ మోడల్ అని వారు చెప్పినప్పుడు లేదా ప్రైవేట్ రంగం ద్వారా వెళ్తాం అనుకున్నప్పుడు ఎట్లయినా థ్రెట్ ఉంటుంది అనేది వారు చెప్తున్నారు. ప్రొఫెసర్ గారు ఐ ఎకో విత్ ఇట్. సాంప్రదాయ పద్ధతుల్లో డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఓకే, న్యూ వెరైటల్ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఇష్యూ. మనకి పల్సెస్ ఆయిల్ సీడ్స్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపోర్ట్స్. సో పల్సెస్ ఆయిల్ సీడ్స్ వేర్ యూ రిక్వైర్ లాట్ ఆఫ్ ఫోకస్. సో ఈ బడ్జెట్లో ఆ ఫోకస్ ఇచ్చారు. అంటే వీ వుడ్ లైక్ టు, అంటే ఇదివరకు టెక్నాలజీ మిషన్ ఆయిల్ సీడ్స్ 70లో అయింది, 80లో. మళ్ళీ ఆ ఫోకస్ ఆన్ ద పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి అలొకేట్ చేశారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, మన ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ ఎ లాట్, దానివల్ల సారం పోతుంది. దానికి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే బడ్జెట్ స్పీచ్లో అగ్రికల్చర్లో ఉన్న ఫామ్ సారం పోతుంది కాబట్టి, ఆ సారం ఈ ఫెర్టిలైజర్ వల్ల పోతుంది కాబట్టి ఈ న్యాచురల్ ఫార్మింగ్ తీసుకొద్దామని చెప్పారు. ఇన్కమ్ ఈజ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇక్కడ ప్రొడక్షన్ మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రభుత్వం ఆసక్తి చూపుతుందా, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువ ఇచ్చి ఇక్కడ మన ఇన్ఫ్లేషన్ పెంచుకుంటుందా? ఇదే కాంట్రడిక్షన్ గురించి ఇందాక ప్రొఫెసర్ జానయ్య గారు కూడా అడుగుతున్నారు. ఈ కాంట్రడిక్షన్ ని బడ్జెట్ లో ఎలా అడ్రస్ చేశారు?
అంటే సుకుమార్ గారు, ఐ హ్యావ్ ఎ స్మాల్ ఇన్పుట్ హియర్. బడ్జెట్ లో మూర్తి గారు చెప్పిన వన్ దానికి మంత్ బ్యాక్ అన్ని మినిమం సపోర్ట్ ప్రైసెస్ ని పెంచారు. ప్రొఫెసర్ గారు చెప్పాల్సింది ఆల్ వెరైటీస్ ఆఫ్ లాస్ట్ 1 మంత్ ముందే పెంచేశారు. ఇవాళ బడ్జెట్ లో రాలేదు, ముందే పెంచారు.